ఒకసారి పునీత యాంథోనీ వారు మనుషులకు కాదు చేపలకి ప్రసంగం చేశాడని. అవును, ఇది నిజమే. ఇది 13వ శతాబ్దంలో ఇటలీలో జరిగింది. పునీత అంతోనీ వారు అప్పట్లో ఒక పట్టణంలో బోధించడానికి వెళ్లాడు. కాని అక్కడి ప్రజలు ఆయన మాటలు వినడానికి నిరాకరించారు. వారు ఆయనను ఎగతాళి చేశారు. దేవుని సందేశం వినడానికి ఇష్టపడలేదు. అంతోనీ వారు కొంచెం దూరంగా వెళ్లి సముద్ర తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఆయన పెద్దగా పిలిచాడు, ఓ సముద్రంలోని జీవులారా, మనుషులు వినకపోతే మీరు వినండి దేవుని మాటలు. అది విన్న వెంటనే అద్భుతం జరిగింది. సముద్రం నుండి వందలాది చేపలు తలలను నీటిమీదకి ఎత్తి అంతోనీ వారి వైపు చూశాయి. పెద్దవి వెనుక, చిన్నవి ముందు. క్రమంగా ఆయన మాటలు శ్రద్ధగా విన్నాయి. అంతోనీ వారు దేవుని ప్రేమ గురించి, మనుషుల కృతజ్ఞత గురించి చెప్పాడు. ఆ అద్భుత దృశ్యం చూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు షాక్ అయ్యారు. చేపలు వినగలవా అని ఆశ్చర్యపోయారు. అప్పుడు వారికి తెలిసింది, దేవుని సత్యాన్ని ఎవరూ ఆపలేరు. మనసు మూసుకుంటే దేవుడు మాట్లాడడానికి మరో మార్గం కనుక్కుంటాడు. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది ఒక గుర్తు. వినేవారు లేనప్పుడు కూడా సత్యం మాట్లాడాలి. ఎందుకంటే ఎవరో వింటారు, చేపలైనా సరే.